ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యెరూషలేమునకు గాడిద పిల్లను ఎక్కి ఎందుకు వచ్చినారో మీకు తెలుసా? యేసు ప్రభువారి శిలువ శ్రమలకు 500 సంవత్సరాలకు ముందే జకరియా ప్రవక్తచే ప్రవచింపబడిన జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచనము నెరవేర్పు జరగడానికి అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు రాజుగా పిలువబడ్డారు. రాజుగా పిలువబడిన ఆయన గుర్రంపై లేక రథంపై యెరూషలేమునకు వెళ్ళాలి. కానీ యేసు ప్రభువారు వీటికి భిన్నంగా గాడిద పిల్లను ఎక్కి యెరూషలేమునకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. గుర్రానికి బదులు గాడిదని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, గుర్రాలు యుద్ధ శక్తికి, సామ్రాజ్యాల దాడికి, రాజ్యాధికారానికి, గర్వానికి గుర్తుగా ఉన్నాయి. అయితే గాడిద మనం చూస్తే గాడిద దీనత్వానికి, శాంతికి, దేవుని సమాధానానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆనాటి రాజులు యుద్ధానికి గుర్రాలను, అదేవిధంగా అభిషేకానికి, శాంతి ఒప్పందాలకి గాడిదను ఉపయోగిస్తూ ఉండేవారు. సొలొమోను రాజు కూడా గాడిదపై అభిషేకింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజులు విస్తారంగా గుర్రాలను సంపాదించి యెరూషలేమును యుద్ధరంగంగా మార్చివేసి సమాధానం లేకుండా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సమాధానాన్ని కలుగు చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు యుద్ధాల ద్వారా, అతిశయము ద్వారా, గర్వము ద్వారా సమాధానాన్ని కలుగు చేయలేమని దీనుడిగా, సాత్వికునిగా గాడిద పిల్లని ఎక్కి యెరూషలేమునకు వచ్చడం ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని ఆనాటి యెరూషలేములో ఉన్న ప్రజలకు యేసు ప్రభువారు తెలియజేశారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును యెరూషలేమునకు మోసుకొని వెళ్ళిన గాడిద పిల్లవలే క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా యేసును, యేసు శిలువ సువార్తను, యేసు ప్రేమను, యేసు సమాధానమును మోసే పాత్రలుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రలుగా ఉండాలి. అప్పుడే యేసు క్రీస్తు ద్వారా సమస్తమైన దీవెనలను మనం పొందుకోగలం. ఆమేన్.